రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. బంగ్లాదేశ్ అమ్మాయిల అక్రమ రవాణాపై ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఉపాధి పేరుతో వ్యభిచారం చేయిస్తోంది. ఘరానా ముఠా క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ అమ్మాయిలను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్కు చెందిన మైనర్ అమ్మాయిలను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. అయితే బంగ్లాదేశ్ బాలికల హ్యూమన్ ట్రాఫికింగ్పై ఎన్ఐఏ విచారణ చేస్తోంది. సిటీ పోలీసుల దగ్గర నుంచి వివరాలు సేకరిస్తోంది. బంగ్లాదేశ్ అమ్మాయిల అక్రమ రవాణాపై ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఉపాధి పేరుతో వ్యభిచారం చేయిస్తోంది ఘరానా ముఠా. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ అమ్మాయిలను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్కు చెందిన మైనర్ అమ్మాయిలను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. అయితే బంగ్లాదేశ్ బాలికల హ్యూమన్ ట్రాఫికింగ్పై ఎన్ఐఏ విచారణ చేస్తోంది. సిటీ పోలీసుల దగ్గర నుంచి వివరాలు సేకరిస్తోంది. బంగ్లాదేశ్ అమ్మాయిల అక్రమ రవాణాపై ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఉపాధి పేరుతో వ్యభిచారం చేయిస్తోంది ఘరానా ముఠా. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ అమ్మాయిలను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్కు చెందిన మైనర్ అమ్మాయిలను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ రైటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, అయితే బంగ్లాదేశ్ సంబంధించిన అమ్మాయిలు బాలికల్ని హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ చేత బలవంతంగా వ్యభిచారం చేస్తున్న వ్యవహారం పైన జాతీయ దర్యాప్తు సంస్థ సీరియస్గా స్పందించింది. దీనికి సంబంధించి అటు జాతీయ దర్యాప్తు సంస్థ వెంటనే పోలీసుల దగ్గర నుంచి పూర్తి సమాచారం సేకరిస్తుంది. దీంట్లో ముఖ్యంగా అంటే బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ వరకు ఎలా వచ్చారు, ఏ విధంగా ఇక్కడ ఉంటున్నారు, ఎవరికి చిత్రిస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి రావడానికి ఎలా వచ్చారు, ఏ విధంగా వచ్చారు, ఎవరు తీసుకువచ్చారు, ఏ రూట్ లో వచ్చారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో ముఠా సభ్యుడైన ఒకరు ముందస్తుగా వెస్ట్ బెంగాల్ వరకు రావడం జరిగింది. అక్కడికి వెస్ట్ బెంగాల్కి వచ్చిన తర్వాత మిగతా తన మంది మార్పులు దాదాపు 20 మంది పైగా వాళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాల్ వరకు రప్పించి అక్కడ ఆధార్ కావచ్చు మిగతా గుర్తింపు కావటాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు వాళ్ళని పంపించారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆ ముఠా సభ్యులు ప్రధాన సభ్యులైన క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఈ అందరినీ అమ్మాయిలు కావచ్చు లేకపోతే యువతులు కావచ్చు ఇంట్లో పెట్టేసి వీళ్ళందరినీ ఎవరికైతే విధులకు అవసరం పడుతుందో అమ్మాయిని యువతుని తీసుకువెళ్లి అక్కడ డోర్ డెలివరీ చేసి ఆ తర్వాత బిజినెస్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఖైరతాబాద్ అటు చాదరగట్లో 2 ప్రాంతాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసుకుని ఆ మేరకు అమ్మాయిల చేత బాలికల చేత బలవంతంగా విచారణ చేస్తున్నట్టుగా ఇప్పుడు బయటపడింది. దీనిపైన జాతీయ దర్యాప్తు సంస్థ సమగ్రంగా దర్యాప్తు చేస్తుంది. ఫర్దర్ గా ముందుకు వెళ్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.